ఎంత మాట్లాడుతూ ఉంది, నేనెందుకు మాట్లాడకూడదనే ఆలోచనతో మీరు కూడా మాట్లాడే క్రమంలో చివరికి ఏమవుతుందంటే అవి తప్పుడు సంకేతాలు వస్తాయి. దానివల్ల ఇబ్బందులు పొందించుకోవాల్సి వస్తుంది. అలా పోయినప్పుడు మీ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేస్తారు, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ పొరపాటు జరిగితే వాడి మీద పోక్సో కేసు కూడా కట్టాల్సి వస్తుంది. పోక్సో కేసు అని తెలుసా? పోక్సో కేసు అని తెలుసా? చెప్పు. 18 సంవత్సరాలలోపు బాలికల పైన ఏదైనా అఘాయిత్యం జరుగుతుంది, దానికి సంబంధించి చట్టంలో మనకు ఒక సపరేట్గా పోక్సో కేసు కింద ఒక చట్టం ఉంది. దాని ప్రకారం మీ పట్ల ఏదైనా మగ పిల్లలు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే కేసు రిజిస్టర్ చేస్తారు. దానికి 3 సంవత్సరాల నుంచి సుమారు 20 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. అంటే మీతో అసభ్యంగా ప్రవర్తించినా, ఇంకా ఏదైనా దురుసు ప్రవర్తన చేసినా, ఇంకా తప్పుడు పని చేసినా కూడా మగ పిల్లల పైన కేసు రిజిస్టర్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకోకుండా మీరు ఇప్పుడు చదివే ప్రధాన ఉద్దేశం కావాలా, ఎటువంటి వాటిని మీరు భరించద్దు. పక్క వాళ్ళ స్నేహితులు చూసి మీరు మనకు ఉండాలని భ్రమ తీసేయండి. వాడు జుట్టు కనడమో, మోటార్ సైకిల్ పైకి లేపడమో, లేకపోతే హాయ్ అంటే మీరు దయచేసి కొత్త వాళ్ళతో అనవసరంగా మాట్లాడద్దు. మీ అమ్మా నాన్నకు ప్రతి విషయం తెలియజేయండి, మీ టీచర్కు తెలియజేయండి. ఇంకా డౌట్ ఉంటే చక్కగా 112 కొట్టేసి 100 కొట్టి చెప్పండి, పోలీసులు వస్తారు. ఒకవేళ మగ పోలీసులు చెప్పలేకపోతే